సర్వే పూర్తి చేయండి. సర్వే పూర్తి చేసిన తర్వాత బీసీ సంఘాలతో మాట్లాడండి. ఏ ఒక్క బీసీ సంఘమైనా వీళ్ళు చేసినటువంటి సర్వేకి ఆమోదం తెలియజేశారా? ఒక్క బీసీ సంఘమైనా? మమ్మల్ని అడిగే ముందు కనీసమైన సర్వే పూర్తి చేయండి. సర్వే పూర్తి చేసినాక బీసీ సంఘాల ఆమోదం పొందండి. అప్పుడు తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఈరోజు మరి ఏ రకంగా రిజర్వేషన్స్ ఇక్కడ కూడా జరుగుతాయి. ఒకరు తప్పకుండా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తున్నది. భారతీయ జనతా పార్టీ కులగణన సర్వేను సమర్థిస్తుంది. మేము అన్ని రకాలుగా అండగా నిలబడ్డాము. మోడీ కులం పైన రాహుల్ గాంధీ కులం పైన పరస్పర విమర్శలు తీసుకున్నారు. జాతీయ స్థాయిలో కులగణన చేస్తే రాహుల్ గాంధీ కులం ఏదో తెలుసు, ఆయన సంతకం చేసి ఇస్తారు కదా అని చెప్పారు కదా. రాహుల్ గాంధీ ఏం కులం అట? అదే సర్వే చేస్తే తెలుస్తా జాతీయ స్థాయిలో సర్వే చేస్తే తెలుస్తా. చెప్పు, ఇప్పుడు చెప్పండి. ఆయనను సర్వేకి రాహుల్ గాంధీ కులాన్ని తెలుసుకోవడం కోసం సర్వే చేయాలా? దేశ ప్రజలకు తెలియదు ఎవరికో కులము. ఎక్కడ? అది మేము ఇంటర్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడే అంశం కాదు. అది నేను మా కార్యకర్తలతో మాట్లాడుతాను. నేను రాష్ట్ర అధ్యక్షుడు. ఒకరు తప్పకుండా 100%. నేను వచ్చింది ఆ రోజు టైం గ్యాప్ కోసం, 2-3 నెలల కోసం వచ్చాను. అనేక కారణాలుగా వాయిదా పడుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు ఇక్కడ? మరి అడగవు కాంగ్రెస్ ను. కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు అడుగుతా ఉన్నాను. ఎవరో పనికిరానోడు అంటే మీరు అడుగుతాను ఎట్లా? వాడు ఎవడో అంటాడు పనికిరానోడు ఆడు కూర్చొని. అందుకే అంటున్నా, వాడు పనికిరానోడు వాడు అంటాడు. ఎక్కడైనా ఒక్క ఉదాహరణ చూపించండి. బీఆర్ఎస్ తోడు కలిసింది, కాంగ్రెస్ తోడు కలిసింది 100 చూపిస్తాను నేను. నిన్న కాకపోయినా కేటీఆర్ ఏమన్నాడు 3 రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ లో? ఏమన్నాడు ఆయన? రాహుల్ గాంధీ తప్పని చేశాడు. రాహుల్ గాంధీ ఢిల్లీలో బీజేపీ గెలవడం కోసం ఆయనే కారణము. ఆయన అరవింద్ కేజ్రీవాల్తో కలిసినా, ఇక్కడ కేసీఆర్తో కలిసినా బీజేపీ పెరగదు కదా అన్నాడు. నిన్న కాకపోయినా ఏమన్నాడన్నా? కేసీఆర్తో కలవాలి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్తో కలవాలి అని కేటీఆర్ అన్నాడు. ఎవరితోడు కలిసినట్టు? రాష్ట్రపతి ఎలక్షన్స్ లో ఎవరికెవరు సపోర్ట్ చేశారు? ఎవరు సపోర్ట్ తీసుకున్నారు? ఎవరి ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా ఒరగబెట్టాడు. మేము ఎప్పుడైనా టీఆర్ఎస్ తోడు కలిసామా? ఎప్పుడు ఏ రోజైనా కలిసామా? కాబట్టి వాడెవడో పనికిరాను మాట్లాడుతుంటారు. సన్నాసులు మాట్లాడు. కేసీఆర్ భాషలో సన్నాసులు మాట్లాడిన భాష మనం ఎందుకు మాట్లాడాలి? ఎవరిది? డెఫినెట్ గా ఉంది. లిక్కర్ పాత్ర తప్పకుండా ఉంది. ఎందుకంటే సమాజము ఈ రకమైనటువంటి కుంభకోణాలను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. కాబట్టి తప్పకుండా ఉంది. ఎక్కడ? తప్పకుండా వాళ్ళందరినీ మాట్లాడతాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది. చాలా మంది కూడా మా పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా విత్డ్రా చేసుకుంటారు. ఎవరైనా రంగంలో ఉంటే వాళ్ళందరూ కూడా మాకు ఇప్పటికే చెప్పారు, అన్నా మాకు 100 ఓట్లు వచ్చినా 200 వచ్చినా సెకండ్ ప్రియారిటీ ఓట్లు బీజేపీకి వస్తామని కూడా చెప్తున్నారు. సెకండ్ ప్రియారిటీ ఓట్లు బీజేపీకి వేస్తామని చెప్తున్నారు. బావుటంగా వేయాలని కూడా చెప్తున్నారు.